తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే 10వ తరగతి విద్యార్థుల పరీక్షలు నేటి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ప్రతి పరీక్షా కేంద్రాల వద్ద గంట ముందుగానే విద్యార్థులంతా చేరుకోవాలని విద్యాశాఖ అధికారులంతా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మనం ప్రజెంట్ తిరుపతిలోని బాలాజీ సెంటర్ వద్ద ఏదైతే పద్మావతి బాలికోత్త పాఠశాల వద్ద మనం ఉన్నాం. చూస్తున్న ఎగ్జామ్ సెంటర్ గంట ముందుగానే విద్యార్థులంతా కూడా అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే వచ్చేటువంటి విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు కూడా విద్యాశాఖ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రతి విద్యార్థి సెంటర్ ప్రతి ఒక్క పరీక్షా సెంటర్ల వద్ద కూడా ఇప్పటికే అన్ని చోట్ల కూడా విద్యార్థులు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. అయితే ఇప్పటికే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఈ పరీక్షలకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే అన్ని సెంటర్ల వద్ద కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మనతో పాటు ఇక్కడ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు ఉన్నారు. ఏ స్కూల్ నుంచి? ఆక్స్ఫర్డ్ ఈజీగానే ఉంటుంది. ఈజీగానే చదువు అవును. సాయిబాబా గుడి చూస్తున్న అబ్బాయి కూడా ఏదైతే సాయిబాబా గుడికి వెళ్ళేసి వచ్చి ఎగ్జామ్ సెంటర్కు హాజరైనటువంటి పరిస్థితి. ఏదైతే జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 28,656 మంది విద్యార్థులు ఈ యొక్క పరీక్షలు రాయబోతున్నారు. ఏదైతే ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కూడా ఈ యొక్క పరీక్ష రాసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే పరీక్ష రాసేందుకు వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే ఎండలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అటు డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు కూడా అన్ని ఏర్పాట్లు ఏదైతే తాగడానికి నీరు కావచ్చు, ఏదైతే వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఒక ఏఎన్ఎం అధికారిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పరీక్షా కేంద్రం వద్ద ఎవరు కానీ ఏదైనా అస్వస్థ గురైనటువంటి పరిస్థితి ఏర్పడినా లేకపోతే ఎటువంటి అవాంఛనీయ సంఘటన ఎదురైనా కానీ వాటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం మాత్రం అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి. అన్ని ఏర్పాట్లు అయితే ఎగ్జామ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఏది కూడా కానీ పకడ్బందీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మాత్రం అధికారులంతా కూడా తగిన చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి. అదే తరుణంలో ఏదైతే 144 సెక్షన్ కూడా ఈ యొక్క పరీక్షా కేంద్రాల వద్ద విధించినటువంటి పరిస్థితి. ఎక్కడ కానీ ఎవరు ఇతరులు కానీ ఎగ్జామ్ సెంటర్ వద్దకు వచ్చి ఏదైనా గొడవలు చేయడం లేకుండా ఇతర కార్యక్రమాలు కూడా పాల్పడితే ఉపేక్షించలేదు. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పేసి అని కూడా అధికారులంతా తెలియజేస్తారు. ఎక్కడి నుంచి వచ్చాము? రేణిగుంట నుంచి. ఎలా అనుకుంటున్నాను? బాగా స్టూడెంట్స్ అందరికీ సీఎం కూడా విషయం చెప్పారు. బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పండి. ఆల్ ద బెస్ట్ అందరికి. అందరూ బాగా రాయాలి. ఆల్ ద బెస్ట్. బాగానే చదివాను. పేపర్ బాగానే ఉంటుందని అనుకుంటున్నాను. నువ్వు రెడీగా ఉన్నావా? రెడీగా. తక్కువ వచ్చినా నువ్వు రాయడానికి ప్రిపేర్ అయిపోయావు. పిల్లలంతా కూడా ఖచ్చితంగా ఈ ఏదైతే ఎగ్జామ్ ఏ రకంగా ఉన్నా కూడా మేమంతా సర్వం సిద్ధం బాగా చదివి వచ్చాం ఎగ్జామ్ కంటూ కూడా తెలియజేస్తున్నటువంటి మనం చూస్తున్నాం. ఇక్కడికి వచ్చి కూడా పిల్లలంతా కూడా ఇంకా కొంత టెన్షన్లు ఏదైతే ఒక ఎగ్జామ్ ఇవాళ మొదటి రోజు ఎగ్జామ్ కాబట్టి వీళ్ళంతా ఒక టెన్షన్తో కూడుకున్నట్టు భయంతో కూడుకున్నటువంటి టెన్షన్ అయితే పిల్లల్లో కనబడుతుంది. మీ అబ్బాయి అండి? శరత్ కుమార్ రెడ్డి అండి. ఎలా చదువుతుంది? ఎలా రాయబోతున్నారు? బాగా రాస్తున్నాడు సార్. బాగా రాస్తాడు. కాన్ఫిడెంట్గా ఉంది. సీఎం గారు కూడా బెస్ట్ విషయం చెప్పారు ప్రతి విద్యార్థులందరూ. థ్యాంక్ యూ సార్. చూసాం సార్. చెప్పండి. థ్యాంక్ యూ సార్. సార్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇది ఎగ్జామ్ సెంటర్ అన్ని వాటర్ కానీ అన్ని ఏర్పాటు చేశారు? అన్నీ చేశారన్నారు సార్. మెడికల్ కానీ వాటర్ కానీ అన్నీ చేశారన్నారు. బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. అయితే వచ్చిన తల్లిదండ్రులంతా కూడా ఇక్కడ ఏదైతే ఎగ్జామ్ సెంటర్ వద్ద అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో అయితే అధికారులు చేపట్టారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే అధికారులు అన్నీ చేసినట్టుగా కూడా ఏదైతే పిల్లల తల్లిదండ్రులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఎగ్జామ్ సెంటర్లో దాదాపు 28,656 మంది పైగా విద్యార్థులు ఇవాళ ఈ యొక్క పరీక్ష రాయబోతున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఎటువంటి ఈ అవాంఛనీయ సంఘటనలు ఎదురవ్వకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాత్రం ప్రతి ఒక్క ఎగ్జామ్ సెంటర్ వద్ద కూడా అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.